గ్రహణం పట్టినప్పుడు భారతదేశంలోని ఆలయాలన్నీ మూసివేస్తారు. ఆ సమయంలో ఏ పూజలు ఏ నైవేద్యాలు జరగవు. ఇది మనకు తెలుసు. కానీ కేరళలోని తిరువరపు శ్రీకృష్ణుని ఆలయం ఇందుకు కొంచెం ప్రత్యేకం. ఒకసారి గ్రహణం పట్టి విడిచాక ఆ ఆలయాన్ని తెరిచిన పూజారి ఆశ్చర్యపోయాడు. దానికి కారణం గర్భగుడిలోని విగ్రహం సన్నబడిపోయిందట. అక్కడున్న వాళ్ళందరూ కంగారు పడ్డారు. అదే సమయంలో దర్శనానికి వచ్చిన ఆదిశంకరాచార్యులు ఒక విషయం చెప్పారు. ఈ ఆలయాన్ని మూసి శ్రీకృష్ణుని పరమాత్మని ఆకలితో పెట్టడం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. అప్పటి నుండి ప్రతిరోజు నైవేద్యాలు సమర్పిస్తారు, పూజలు చేస్తారు. అది చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన. ఇంకా ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడికి నైవేద్యం తెల్లవారుజామున 3 గంటలకి పెడతారు. ఆ సమయంలో నైవేద్యం పెట్టడానికి ఆలయాన్ని మధ్యరాత్రి 2 గంటలకు తెరుస్తారు. పూజారి ఆలయం తలుపులు తెరవడానికి తాళాలతో పాటు వెంట ఒక గొడ్డలి కూడా తీసుకెళ్తాడు. ఎందుకంటే పొరపాటున తాళం తీయడం ఆలస్యమైతే తలుపులను గొడ్డలితో పగలగొట్టడానికి. ఆలయంలోని శ్రీకృష్ణుడి విగ్రహం శ్రీకృష్ణుడు కంసుడిని వధించినప్పుడు ఉన్న రూపంలో ఉంటుందట. శ్రీకృష్ణుడు ఆ యుద్ధం తర్వాత చాలా ఆకలితో ఉన్నందుకే ఈ ఆలయంలోని సమయానికి నైవేద్యం పెట్టడం తప్పనిసరి అని పురాణ కథనం. ఒకవేళ సమయానికి నైవేద్యం సమర్పించకుంటే శ్రీకృష్ణుడి విగ్రహం సన్నగా అవటం జరుగుతుంది. ఈ విగ్రహం గురించి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. అందులో ప్రఖ్యాతమైనది విల్వమంగళం స్వామి. 500 సంవత్సరాల క్రితం విల్వమంగళం స్వామి వారు ఒకసారి సముద్రంలో పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక స్థలంలో ఈ పడవ ఇరుక్కుపోయింది. కొంచెం సేపు ప్రయత్నించి నీళ్లలోకి దిగిన తర్వాత అకస్మాత్తుగా ఆ ప్రాంతంలో నీరు ఇంకిపోయి ఒక 5 అడుగుల శ్రీకృష్ణుని విగ్రహం కనిపించింది. ఈ విగ్రహాన్ని తీసుకొని ఒక పడవలో పెట్టుకొని ముందుకు సాగాడు స్వామి. వారు కొంత దూరం వెళ్ళాక తిరువరపు అనే ఊరు వచ్చాక కిందికి దిగి ఈ విగ్రహం ఒక చోట పెట్టారు. అలా ఒక చోట పెట్టి ఆయన స్నానానికి వెళ్లారు. తిరిగి వచ్చి విగ్రహాన్ని తీయడానికి చూశారు. కానీ ఆ విగ్రహం అక్కడే స్థిరపడిపోయింది. ఆ స్థలంలోనే ఇప్పుడు ఒక అద్భుతమైన ఆలయం నిర్మింపబడింది. అందరూ అనుకుంటారు ఈ విగ్రహం సముద్రంలో దొరికింది అని. కానీ ఈ విగ్రహానికి మహాభారతంతో సంబంధం ఉంది. ఈ విగ్రహాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చాడు. మరి విగ్రహం సముద్రంలోకి ఎలా చేరింది అంటే ఇక్కడ స్థానిక కథనం ప్రకారం కౌరవుల చేతిలో రాజ్యాన్ని ఓడిపోయిన పాండవులు వనవాసానికి బయలుదేరారు. ఆ సమయంలో పాండవులు శ్రీకృష్ణుని విగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో పూజించేందుకు పాండవులు శ్రీకృష్ణుని విగ్రహం కోసం ప్రార్థించగా శ్రీకృష్ణుడు ఈ విగ్రహాన్ని పాండవులకు ఇచ్చారు. వాళ్ళు 14 సంవత్సరాలు గడిపిన వనవాస కాలంలో ఈ విగ్రహాన్ని పూజించారు. వనవాసాన్ని పూర్తి చేసుకున్న పాండవులు విగ్రహంతో పాటు బయలుదేరారు. కానీ అప్పుడు అడవిలో అప్పటి వరకు పాండవులతో పాటు నివసించిన అక్కడి స్థానికులు, చేపలు పట్టేవారు ఆ విగ్రహాన్ని వాళ్ళ దగ్గర వదిలి వెళ్ళమని అడిగారు. వారి శ్రద్ధను చూసిన పాండవులు వారి దగ్గరే ఉంచి వెళ్లారు. తర్వాత చాలా సంవత్సరాలు ఆ విగ్రహం వీళ్ల చేత పూజలు అందుకుంది. తర్వాత అకస్మాత్తుగా వాళ్లకు కష్టాలు వచ్చాయి. వారి కష్టాలు ఎంతకు తీరకపోవడంతో వారు ఒక సాధువును కలిసి వాళ్ళ కష్టాలను వివరించారు. ఆ సాధువు శ్రీకృష్ణుని విగ్రహానికి పూజలు సరిగ్గా చేయలేకపోతున్నారు కాబట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని చెప్పారు. కాబట్టి వారు విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేశారు. చాలా ఏళ్లు విగ్రహం సముద్రంలోనే ఉండిపోయింది. ఈ విగ్రహమే కొన్ని ఏళ్ల తర్వాత సముద్రంలో స్వామి విల్వమంగళానికి దొరికింది. ఈ శ్రీకృష్ణుని ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువరపు ప్రాంతంలో ఉంది. 15 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీకృష్ణుడికి రోజుకు 10 సార్లు నైవేద్యాన్ని పెడతారు. ఈ ఆలయాన్ని రోజుకు 2 నిమిషాలు మాత్రమే మూసివేస్తారు. ఈ ఆలయ ఆచారాలు దృష్టిలో ఉంచుకొని గ్రహణ సమయంలో కూడా మూసివేయరు. ఈ ఆలయంలో స్వామివారి ప్రసాదం తీసుకున్న వ్యక్తి అతని జీవిత కాలంలో ఆకలితో బాధపడడని వాళ్ళ నమ్మకం.